వెల్కమ్ టు పుష్పగుచ్చం ఛానల్. ఇవాళ మద్రాసు ముచ్చట్లు వచ్చేసి తమిళనాడు మాజీ సీఎంలు అదేనండి ముఖ్యమంత్రులైనటువంటి ఎంజీఆర్ గారు, జయలలిత గారి మెమోరియల్స్ అంటే సమాధుల్ని చూపించబోతున్నాను. రండి. ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది. 2 పెద్ద ఆకులున్న ఆర్చ్ ఉంటుంది. దాని కిందే ఇలా పెద్ద గుర్రం శిల అంటే విగ్రహం ఉంటుంది. లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా ఇదొక్కటే మార్గం. ఇక్కడ ఈ 2 ఆకుల్ని ఎందుకు కట్టారంటే ఏఐఏడిఎంకే అంటే జయలలిత ఎంజీఆర్ పార్టీ సింబల్ అది, అందుకే అలా కట్టారు. ఇంకా ముందుకొచ్చి అనుకోండి ఒక పెద్ద నీళ్ళ తొట్టి ఉంటుంది. ఇక్కడ సాటర్డే సండే మాత్రం నీళ్ళతో నింపి పెడతారంట. నేను వచ్చింది బుధవారం కాబట్టి నీళ్ళు లేవు. ఈ పెద్ద నీళ్ల తొట్టె వెనకాల ఎంజీఆర్, జయలలిత గారుల విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాల కింద జననం మరణం రాసి ఉంటుంది. ఎంజీఆర్ గారు జనవరి 17, 1917లో పుట్టి డిసెంబర్ 24, 1987లో చనిపోయారు. ఇక జయలలిత గారు వచ్చేసి ఫిబ్రవరి 24, 1948లో పుట్టి డిసెంబర్ 5, 2016లో చనిపోయారు. జయలలిత ఎంజీఆర్ గారుల విగ్రహాలు దాటుకొని వచ్చినట్లయితే అదిగోండి పొడవాటి నీళ్ల తొట్టె ఒకటి ఉంటుంది. దానికి అటు ఇటు కూడా మంచిగా పూల తోటని అందంగా పెంచుతున్నారు. శనివారం ఆదివారాలు మాత్రమే ఆ నీళ్ల తొట్టెలో నీళ్లను పడతారు. అప్పుడు సమాధి ప్రతిబింబం నీళ్ళలో పడి చాలా అందంగా ఉంటుంది అని ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు, వచ్చిన వాళ్ళు. ఎటు చూసిన గార్డెన్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎంజీఆర్ గారి సమాధిని చూద్దాం రండి. ఈ పెద్ద కట్టడం లోపలి భాగంలో ఎంజీఆర్ గారి సమాధి ఉంటుంది. మీరు తల పైకెత్తి గమనించినట్లయితే ఈ కట్టడం పై భాగంలో మధ్యలోంచి సూర్యకిరణాలు నేరుగా సమాధి మీద పడేటట్టుగా కట్టారు. ఇన్స్టెంట్ ఫోటో కావాలి అంటే కనుక అదిగోండి ఇన్స్టెంట్ ఫోటోగ్రాఫర్లు అంటే మనం దగ్గరని ఫోటో ఇచ్చేస్తారు, వాళ్ళు అక్కడే ఉంటారు. ఇదిగోండి ఇదే ఎంజీఆర్ గారి సమాధి. ఎప్పుడు కూడా పూలతో అలంకరించబడి ఉంటుంది. సమాధి ముందు భాగంలో భారతరత్న ఎంజీఆర్ అని రాసి ఉంది. ఎంజీఆర్ గారికి భారతరత్న 1988 అంటే 1988లో ఇచ్చారు. ఎంజీఆర్ గారి సమాధి వెనుక భాగంలో దీపం ఎప్పుడు ఇలా మండుతూనే ఉంటుంది. అలానే ఎంజీఆర్ గారి ఫోటోకి పూలదండ ఎప్పుడు వేసే ఉంటుంది. ఎంజీఆర్ గారి సమాధి వెనుక భాగంలో అదిగోండి అదే జయలలిత గారి సమాధి. ఈ సమాధి ముందు భాగంలో అటు ఇటు 2 సింహపు బొమ్మలు ఇలా ఉంటాయి ఎంట్రీ దగ్గర. అదిగోండి ఇదే జయలలిత గారి సమాధి. ఈ సమాధి కూడా నిత్యం పూలతో అలంకరించబడి ఉంటుంది ఇలాగా. జయలలిత గారి సమాధి దగ్గర అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. అలానే ఈ సమాధి వెనక వైపు ఎప్పుడు వెలుగుతూ ఉండే దీపం ఉంటుంది. అలానే జయలలిత గారి ఫోటోకి ఎప్పుడు పూలమాల వేసి ఉంటుంది. జయలలిత గారి సమాధి చుట్టూ ఉన్న కట్టడ పైభాగం ఫీనిక్స్ పక్షి రెక్కల నమూనాని పోలి ఉంటుంది. ఎందుకంటే ఫీనిక్స్ బర్డ్కి పునర్జన్మ ఉంటుందంట. అలాగే జయలలిత గారి సమాధి ముందు భాగంలో ఆవిడ పుట్టిన తేదీ, చనిపోయిన తేదీ తమిళ్లో రాసి ఉంటుంది. అలాగా జయలలిత గారి సమాధికి ఒకవైపు జయలలిత గారి మ్యూజియం ఉంటుంది, ఇంకొక వైపు నాలెడ్జ్ పార్క్ ఉంటుంది. ఇవి 2 కూడా సాటర్డే సండే మాత్రమే తెరుస్తారు. అంటే శనివారం ఆదివారం మాత్రమే ఓపెన్ చేసి ఉంచుతారంట.
ఇక జయలలిత గారి సమాధి దాటి అలానే ఎంజీఆర్ గారి సమాధి దాటి ఆ 2 నీళ్ల తొట్టెలు కూడా దాటుకొని ముందు భాగంలోకి వచ్చినట్లయితే కుడి పక్కన ఎంజీఆర్ గారి మ్యూజియం ఉంటుంది. అది ఎప్పుడు తెరిచే ఉంటుందంట. రండి చూద్దాము. చూస్తున్నారు కదండి, చాలా పెద్ద విస్తీర్ణంలో ఈ సమాధులు 2 కట్టబడి ఉన్నాయి. అలానే ఇక్కడ వాళ్ళని అడిగినట్లయితే 50 కోట్లు అంటే 50 crores ఖర్చు పెట్టి మరి ఈ సమాధులను కట్టారు అని చెప్తున్నారు. ఇదిగోండి ఎంజీఆర్ గారి మ్యూజియంకి వచ్చేసాము. అందరూ కూడా చెప్పులు విప్పే లోపలికి వెళ్ళాలి. ఎంజీఆర్ గారి జీవితానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా ఇక్కడ పొందుపరచబడి ఉన్నాయి. అదిగోండి ఎంజీఆర్ గారి టోపీ, వాచి, కళ్ళజోడు, పుస్తకాలు, కోటు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా అక్కడ పెట్టి ఉన్నాయి. ఇక్కడ తెలుగు గంగా ప్రాజెక్ట్ ఇనాగరేషన్ అప్పుడు ఎంజీఆర్ ఎన్టీఆర్ గారు దిగిన ఫోటో కూడా ఉంటుంది. అదిగోండి అదే ఇది. ఎంజీఆర్ గారి పూర్తి పేరు మరుతూరు గోపాల రామచంద్రన్, తండ్రి పేరు గోపాల మీనన్, తల్లి పేరు సత్యభామ, 3 అన్నయ్యలు, 1 అక్క ఉన్నారంటండి. ఎంజీఆర్ గారు శ్రీలంకలోని సిలోన్లో పుట్టారు. 2వ తరగతి వరకే చదువుకున్నారంట. 1935లో అంటే తన 18వ ఏట మద్రాసు వచ్చి యాక్టర్ అయ్యారంటండి. తమిళ్లో అడిగితే చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు ఈ మ్యూజియంలో. అలాగే జయలలిత గారి అసలు పేరు వచ్చేసి కోమలవల్లి. ఈవిడ కర్ణాటకలోని మేల్కోటలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారంట. తండ్రి పేరు జయరాం, తల్లి వేదవల్లి. అలాగే జయలలిత గారు కూడా దగ్గరగా 150 తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించారు. ఫస్ట్ ఎంజీఆర్ గారు, జయలలిత గారు నటులైన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి తమిళనాడు సీఎంలు అంటే ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అందరికీ తెలిసిన విషయమే అనుకోండి. జయలలిత గారి అమ్మమ్మ వాళ్ళు మాత్రం నెల్లూరులో స్థిరపడిపోయారంట ఒకప్పుడు. అదిగోండి మనం మాటల్లోనే బయటికి వచ్చేసాము. ఇక్కడ కుడిపక్కగా ఒక 10 అడుగులు వేసినట్లయితే తమిళనాడు మాజీ సీఎంలుగా పనిచేసినటువంటి అన్నాదురై అంటే అన్నా సమాధి, అలానే కరుణానిధి గారుల సమాధులు కూడా పక్కనే ఉంటాయి. ఓపికంటే చూసి రావచ్చు. ఇంకా ఈ మెమోరియల్స్ అంటే సమాధులు చూడాలి అనుకుంటే మాత్రం పొద్దురుపూట 9 గంటలకు ఓపెన్ చేస్తారు. అలానే రాత్రిపూట 8:30కి క్లోజ్ చేసేస్తారు. అంటే టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 8:30 వరకు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్లు అంటే చాలా తక్కువ టైంలో ఆటోలో అయినా వచ్చేయచ్చు. ఆటోలు కూడా విరివిగా ఉంటాయి ఈ మెమోరియల్స్ ఎదురుగా. ఈ మెమోరియల్స్ని ఆనుకొని ఎడం పక్కగా ఒక 10 అడుగులు వేసినట్టయితే మెరీనా బీచ్ వస్తుంది. అక్కడ టాయిలెట్స్ దగ్గర నుంచి తినుబండారాల దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. బీచ్ను కూడా చూసి రావచ్చు. ఇక్కడికి వెళ్తే చాలా దగ్గర సెంట్రల్ రైల్వే స్టేషన్కి. కార్ పార్కింగ్కి 60 రూపీస్ అంటే 60 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ మెరీనా బీచ్ దగ్గర పార్క్ చేసి ఆ మెమోరియల్స్ దగ్గరికి వెళ్ళాలి. అలానే పుష్పగుచ్చం ఛానల్లో నో ఆయిల్ నో బాయిల్ రెస్టారెంట్ అంటే పొయ్యి వెలిగించకుండా చుక్క నూనె వాడకుండా ఉండే వంటకాల గురించి, ఫీనిక్స్ మాలు, గుళ్ళు, గోపురాలు చెన్నైలో ఏమేమి ఉన్నాయో పెట్టాను. వీలైతే తప్పకుండా చూడండి. అన్నట్టు చెప్పటం మర్చిపోయానండి. వీటిని దర్శించడానికి అంటే చూడటానికి టికెట్ ఏమీ లేదు. అంటే ఫ్రీగానే ఉచితంగానే చూసి రావచ్చు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్లే కాబట్టి టైం ఉంటే కనుక వచ్చి మెరీనా బీచ్ని అలానే ఈ మెమోరియల్స్ని అంటే ఈ సమాధుల్ని చూసుకొని వెళ్ళిపోవచ్చు. ఇవ్వండి ఇవాటి మద్రాసు ముచ్చట్లు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి, ఒక లైక్ ఇచ్చేసేయండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే షేర్ చేయండి. చెన్నై వెళ్తే ఏమేమి చూడాలో అర్థమైపోతాయి. అలానే మర్చిపోకుండా పుష్పగుచ్చం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారనుకోండి, నేను పెట్టే చెన్నై ఎపిసోడ్స్ అన్ని వెంటనే వచ్చేస్తాయి. అలానే కమెంట్ రూపంలో ఏమైనా తప్పులుంటే కరెక్ట్ చేయండి. ఇదండి ఇవాటి మద్రాసు ముచ్చట్లు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.